గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పెద్దయ్య గారు ఏం చూస్తున్నారు? ప్రపంచాన్ని. బాగుందా? విశాలంగా ఉంది. మరి ఇదే విషయాన్ని అయ్యగారితో చెప్పమంటారా? అబ్బో వద్దు, ప్రపంచం చీకటైపోతుంది. ప్రయాణం బాగా జరిగిందా బావగారు? జరిగిందండి. రండి రండి. రండన్నయ్య గారు. అమ్మగారు, అమ్మగారు, ఓ అమ్మగారు ఇక్కడ ఉన్నారా? అమ్మగారు, ఈ విషయం మీకు తెలిసిందా? చెప్తేనే కదరా తెలిసేది. ఓగోరించావు గాని చెప్పి చావు. అదే అమ్మగారు, మీ మేనకోడలికి పెళ్లి చూపులు అంటండి. అబ్బా, ఇక్కడ దవడ పెళ్ళింది, అక్కడ బాజ మోగుద్ది. మా అమ్మాయి అంతా చెప్పిందండి. తన ఇష్టాన్ని నేను ఎప్పుడు కాదన్ను. ఇప్పుడు కూడా తనకు నచ్చిన వాడిని ఎంచుకుంది. నా కూతురి మాటను నేను ఎప్పుడూ కూడా గౌరవిస్తాను. ఎందుకంటే అమ్మాయి అంత తేలిగ్గా ఎవ్వరిని ఇష్టపడదు. అమ్మాయి గారు, అబ్బాయి గారు కత్తిలా ఉన్నారండి. చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. నా దిష్టే తగిలేలా ఉంది నీకు. అలా కూర్చోమ్మా. మనం ఎంత చేసినా ఏం చేసినా పిల్లల సంతోషం కోసమే కదా బావగారు. ఏమండి, కట్న కానుకల గురించి మాట్లాడండి. బావగారు, మరి కట్న కానుకల విషయం? అయ్యో బావగారు, నిలువెత్తు బంగారాన్ని మాకిస్తున్నారు. ఇంతకన్నా మాకింకేం కావాలండి? అవునన్నయ్య గారు, మీ అమ్మాయి ముందు ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. సాక్షాత్తు లక్ష్మీదేవి మా ఇంటికి వస్తుంటే ఇంకేం కావాలి? శుభం. ఏం ఆలస్యమైంది పంతులు వచ్చేసరికి. ఇంత ఆలస్యంగా వచ్చారే? రండి కూర్చోండి. కుమారి కూర్చోండి. పంతులు గారు, మంచి ముహూర్తం పెట్టండి. అయ్యా, దివ్యంగా ఉండాలి. దివ్యమైన ముహూర్తం ఉంది 4 రోజుల్లో. సరే అయితే ఆ రోజే నిశ్చితార్థాన్ని ఖాయం చేయండి. అమ్మా అనన్య, ఇలా రామ్మా. ఏవండి అన్నయ్య గారు, ఇవాళ నుంచి మీ అమ్మాయి మా ఇంటి కోడలు. అలాగే. అన్నయ్య గారు, మా ఇంటికి వచ్చేంత వరకు మా కోడలు జాగ్రత్త. అలాగే. ఎవరే వెళ్తుంది? అయ్యో అమ్మగారు, మీకు ఈ విషయం తెలీదా? అమ్మాయి గారికి పెళ్లి కుదిరిందమ్మా. అర్జెంటుగా ఈ విషయం ఊరందరికీ చెప్పాలమ్మా. అన్నయ్య, ఏం నువ్వు చేస్తుంది? రా చెల్లెమ్మా, ఇదేనా రావటం? రామ్మా కూర్చో. ఏంటన్నయ్య, అనన్యకి సంబంధం చూసావంట? అవునమ్మా, మంచి సంబంధం. ఛే, నీకు తప్పనిపించడం లేదు? అదేంటమ్మా, నా కూతురు పెళ్లి చేయటం నాకు తప్పనిపించటం ఏంటి? అంటే ఆనాడు నువ్వు ఆపదలో ఉన్నప్పుడు మా ఆయన నొప్పించి నీకు చేసిన మేలు మర్చిపోయావా? చేసిన మేలు ఇచ్చిన మాట మర్చిపోయే మనిషిని కాదమ్మా. అయితే ఇప్పుడు నువ్వు చేసేదేంటి? నువ్వు నాకు చేసిన మేలు ఎప్పుడో తీర్చేశాను. ఇక ఇచ్చిన మాట అంటావా? నీ కొడుకు గురించి నాకు బాగా తెలుసు. చూస్తూ చూస్తూ నా కూతురు గొంతు కయ్యలేను. చూస్తా, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. శాంతం, నువ్వు నా చెల్లెలు వల్ల ఒకే ఒక కారణం చేత నేను ఇంతవరకు శాంతంగా ఉన్నాను. చూడు, నీకు నచ్చినా నచ్చకపోయినా నా కూతురు పెళ్లి తనకు నచ్చిన వాడితోనూ చేస్తాను, అంతే. అది చూస్తా.
అందమా అందమా ఇంత గొప్ప అందమా తాననాననాననాననాననా. అందమా అందమా. ఒరే అప్పిగా, నిన్ను చూసి ఎదుటోళ్ళు భయపడాలి కానీ నువ్వు భయపడకూడదురా. ఐఎమ్ కమింగ్ కుము. ఏయ్ కుము, ఏయ్ కుము. పట్టద్దు. వసే కుము, నేను అప్పిని. నువ్వా? వసే కుము అన్నానా లేదో కుమ్మేశావు అంటే నీ పేరు కుమారి కదా, నేను ముద్దుగా కుము అని పిలిచాను. ఆ విషయం నేను కుమ్మకు ముందు చెప్పాలరా అప్పి. అయినా అప్పిగా ఇదేం వేషం రా, దయ్యం వేషం? నాకు భయం వేసింది. నా మీద నువ్వు ద్వేషం పెంచుకున్నావని ఈ దెయ్యం వేషంతో వచ్చాను. నిన్ను చూసి భయపడి చచ్చాను. ముందే చెప్పి చావచ్చు కదా. నా ప్రేమకు చావు లేదని చెప్పడానికి వచ్చాను. అబ్బచా, నేను నలుపు, నా మనసు తెలుపు, నీ చేత తినిపిస్తాను పులుపు. సరే కానీ కానీలు అర్ధనాలు చలామణిలో లేవు. ఈ కుమారిని నా రాకుమారిలా చూసుకుంటాను. పూచి నాది, ఇంక నువ్వు ఏ పేచి పెట్టకు. అమ్మగారు నాకు ఇవ్వండి, నేను ఇస్తాను. అయ్యగారు ఏంటే ఎప్పుడొచ్చినా చాలా దిగులుగా ఉండేదాన్ని, ఈసారి ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు? అదేం లేదమ్మా. నాన్న మీకొక పంతులు గారు రండి. అయ్యా నమస్కారం. రండి, శుభం. కూర్చోండి. అమ్మాయి నట్టింట్లో నడుస్తూ ఉంటే అమ్మాయి ముఖంలో పెళ్లి కల ఉట్టి పడుతున్నట్టు కనిపిస్తోందండి. ఏంటి పంతులు గారు, అమ్మాయి గారికి సంబంధాలు ఏమైనా తెచ్చారా? అయ్యగారు అనాలే కాని రాజకుమారుల్ని వరుసలో నిలబెట్టేను. పంతులు గారు ఆ. టీ తీసుకోండి. ఏమాయి బాగున్నావా? బాగున్నాను. అయ్యా చెప్పు చెప్పు. ఆ రాకుమారిని పక్కన పెట్టి ఆ కుమారితో నాకు పెళ్లి అయ్యేటట్టు ఏ యంత్రమో మంత్రమో సెలవివ్వండి. శుభమా అని పెళ్లి సంబంధాలు మాట్లాడుతుంటే మధ్యలో నీ కాగ్గోలేమిట్రా? పంతులు గారు వాడి కూడా వదిలేయండి, అసలు విషయానికి రండి. మన అమ్మాయికి ఏ మాత్రం తీసిపోకుండా కన్నబిడ్డలా చూసుకునేటువంటి బేషుగైన సంబంధం ఉంది. అలాగే పంతులు గారు, అయ్యా. ఓసారి అమ్మాయిని కూడా అడిగి చూస్తాను. అలాగేనయ్యా. ఏమా అనన్య, పంతులు గారు మంచి సంబంధం ఉందంటున్నారు, ఏమంటావు? అంటే నాన్న మీకొక విషయం చెప్పాలి. అది చెప్పమ్మా. నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను నాన్నగారు. మీరు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సరే అమ్మా, అబ్బాయి వాళ్ళని ఒకసారి రమ్మని మాట్లాడదాం. అన్ని బాగుంటే పంతులు గారి చేత ముహూర్తం పెట్టిద్దాం. ఏమంటారు పంతులు గారు? శుభస్య శీఘ్రం. థ్యాంక్ యూ నాన్న. సార్ నేను మళ్ళీ కలుస్తాను సార్. ఓకే జై, మళ్ళీ కలుద్దాం. బాయ్. ఓకే. హలో రేయ్, నీకు కావాల్సింది నువ్వు అమితంగా ప్రేమించింది నా దగ్గర ఉంది. రేయ్ మాట్లాడు. వద్దు, వీణ్ణి నమ్మి నువ్వు ఇక్కడికి రావద్దు. నా కోసం నీ ప్రాణాలు పోగొట్టుకోవద్దు. నేను చచ్చినా పర్వాలేదు. హలో భార్గవి, ఎక్కడున్నావు? నీకు దమ్ముంటే వీరనగూడెం తోటలో ఉన్నాను, రారా. భార్గవి, భార్గవి, భార్గవి. ఇదే ప్లేస్ చెప్పారుగా. భార్గవి, 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 అన్నయ్య, భార్గవి. వద్దు. ఏమైంది భార్గవి? ఎవరు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. భార్గవి, వాడిని నేను చంపడానికి నీకేం స్కెచ్ చేశాడు. పర్వాలేదు, నేను ఉన్నాను. అన్నయ్య, ఏయ్, ఆ రోజు నా మరదల ముందే నన్ను కొట్టావు. అన్నయ్య, నా మనుషుల్ని నన్ను తరిమి తరిమి కొట్టావు, అయినా సహించాను. అన్నయ్య.
మరదల్ని నీ వల్ల వేసుకున్నావు. అది చాలక ఇప్పుడు దీంతో తిరుగుతున్నావు. నాకు కాబోయే పెళ్ళాన్ని నాకు కాకుండా చేస్తున్నావు. ఇక నువ్వేం చేద్దామన్నా నేను సహించను. నీ చావుకి శుభం కార్డు పడాల్సిందే. ఆగు, నీ చేతిలో ఉన్నది పడే. ఏమైందన్నయ్య? అన్నయ్య అన్నయ్య చూడు,
చంపేయన్నయ్య, వదలొద్దు. చంపేయన్నయ్య. ఏడవకమ్మా, జయన్ ఉన్నాడుగా, నీకేం కాదు, సరేనా? అన్నయ్య. 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 వెళ్ళొద్దన్నయ్య. సరే. వెళ్ళొద్దు. అన్నయ్య. చెల్లి జాగ్రత్త. అన్నయ్య.